ఏం సార్ మళ్ళీ ఏమి ఇంకా యాదవ్ స్వామిని పట్టుకుని వస్తే అయిపోతుంది కదా పంచాయతీ. ఆ స్వామిని పట్టుకొని వస్తానులే కానీ నాకు విషయం చెప్పు. వాటర్ తెచ్చినావు కదా? ఓకే. ఏమంటే లంచ్ అయితే కట్టినాయి. ఇండియన్ లంచ్ అయితే రోజు అయ్యి వస్తా అంటున్నావు కదా నువ్వు? కాదు మన ఫ్రెండ్ వస్తాడు ఇప్పుడు చెప్పినా నీకు ఎవరో తెలిసిన అంట. మంచి పని చేసిన మంచి పని చేసిన. ఓకే మనం ఎత్తుకోకుండా ఓకే అయితే లేట్ కాకుండా సరిపోతుంది. నమస్తే 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 నమస్తే. కాదు ఏమో స్వామి అదే అన్న అడుగుతున్నాడు ఇతనే స్వామి లేదు ఇతను గురువు ఉన్నాడంట. ఓహో అట్లా. మా గురువు వాస్తు బ్రహ్మ అని చెప్పేసి మా చిదంబరం అనే ఉన్నాడు. వాస్తు బ్రహ్మ చిదంబరం. చిదంబరం. ఓకే ఓకే. ఆయన దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీకు ఏమేమి అనుమానాలు ఉండవు. ప్రాణం మీ ఫ్లాట్ గురించే కదా. ఫ్లాట్ ఏం లేదన్నా, ఇల్లు కట్టాలా మేము, బెడ్రూమ్ ఎక్కడ పెట్టాలా, కిచెన్ ఎక్కడ పెట్టాలా, వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలా, ఇంకా అవన్నీ ఇంకా మాకేం తెలియదు. ఆ విషయంలో అయితే మా విశ్వబ్రహ్మ గారు మొత్తం ఊకే ఎంత ఫీజు ఫీజు అడిగానా లే అతను వస్తాడా ఇప్పుడు? వస్తాడు ఇప్పుడు. మీరు వస్తారంటే ఇంకా వెంటనే చెప్పండి సార్. కొంచెం ఆలోచించుకొని చెప్పండి సార్. ఆలోచించుకొని మీ ఆయన ఫీజు ఎంత అడుగుతాడు? ఫీజు పెద్ద ఏం లేదబ్బా, మీరు ఏమి ఇది కావాల్సిన అవసరం లేదు. ఫీజు వచ్చేసి కేవలం 25,000 మాత్రమే. ఎక్కువైనది. ఇంకా మీరు అందులో 25,000 అంటున్నాడు. ఎట్లా అని మీరు తెలిసిన వాళ్ళు మన ఆడ ఉండే చూడు అయ్యా, నిన్న నేను పోయింటే అయ్యా మా బంశిప్ అయ్యా ఆయన తక్కువ అడిగినాడు. అదే ఈయన మంచోడు అన్నందువల్ల కాదనా ఆ మనిషి కన్ను ఒకటి పోయిందంటే. అవును మళ్ళా పోయినసారి ఆ మనిషిని తీసుకుంటే నాకు 25,000 అన్నాడు. నువ్వు అడుగుతలే అడుగు కాదనా అడుగు. స్వామి బాగా చెప్తాడు కదా. బాగా చెప్తాడు. కొంచెం ఏమన్నా చాలా బాగా చెప్తాడు కాబట్టి చాలా కండిషన్ లో ఉంటాడు మా స్వామి. కాబట్టి తక్కువ చేయడు. స్వామి అంటున్నాడు వాస్తు ముఖ్యం మనకి. అన్ని లక్షలు పెట్టి కడతాప్పుడు వాస్తు లేకపోతే వేస్ట్ కదా. అంతేనంటావా? మళ్ళీ ఈడేమన్నా అడ్వాన్స్ స్వామిని అయ్యే స్వాగతం సుస్వాగతం సుస్వాగతం. స్వామి నమస్తే. స్వామి స్వామి నమస్తే. స్వామి ఈ స్వామి చూడండి. బాగా చెప్పు మాకు. సరే చెప్పిస్తాను. స్వామి నమస్తే. స్వామి నమస్తే. నమస్తే. చెప్పులు కూడా వేసుకోరా స్వామి? వేసుకోడు స్వామి. అవులే స్వాములు వేసుకోరులే. స్వాములు కదా వేసుకోరులేండి. వేసుకోరు. ఏమంట వాళ్ళకు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. వాళ్ళకి వాస్తు చూసి ఎక్కడ రూమ్ ఎక్కడ ఈశాన్య వైపు ఏం కట్టాలా, నవరతి వైపు ఏం కట్టాలా, ఉత్తర వైపు ఏం పెట్టాలా అని చెప్పి వాస్తు చూసి చెప్పితే మీకు మీరు చెప్పాలా అంతే. చెప్పుదాం సమయ మాకు ఎక్కడ మేము పెట్టుకోవాలా, మీరు పెట్టిపోతే మేము పెట్టుకుంటాం. అలా మీరు పెట్టి చూపించాలి మాకు. మేము ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటాం. సరే సరే మీరు ఎట్టి చెప్పండి. మీకు బాగా పెట్టనీకి వస్తుంది కదా. మేము పెడతాం ఫస్ట్. మేము పెడతాం తర్వాత మీరు పెట్టుకోండి. అదే అదే తీసి పెట్టుకోండి. అదే స్వామి మీకు బాగా వస్తుంది కదా. బాగా చెప్పిన వాస్తు బాగా చెప్తాము. చెప్పు కండిషన్ చెప్పు వాళ్ళకి. కాదు స్వామి ఫీజే ఎక్కువ అవుతుంది స్వామి. ఫీజు ఏమి ఎక్కువ అవుతుంది చెప్పినావా? ఫీజు చెప్పిన ఎంత? 25,000 మాత్రమే. చాలా తక్కువ. తక్కువ చాలా తక్కువయ్యా. ఇంకా వేరే 50,000 చెప్పాల్సింది. చాలా దగ్గర తీసుకోండి. ఏదో 50,000 ఆడైతే లేదు సార్. 25,000 ఎక్కువ అయింది మాకి. మా వాడు చెప్పినాడు. చెప్పండి చేసుకున్నా రావాలా తీసుకోవాలా కదా స్వామి. సరే సరే మరి ఏదో చెప్పు వాళ్ళకి. ఎందుకు అనుకుంటున్నారు పాపం. వద్దు 23,000 ఇచ్చేసాను సార్. మళ్ళా 3 ఎందుకు లేదు స్వామి? 20 స్వామి. సరే స్వామి స్వామి పేరు చిదంబరం స్వామి కదా. చిదంబరం వాస్తు బ్రహ్మ చిదంబరం. వాస్తు బ్రహ్మ చిదంబరం. అర్థమైంది కదా. ఎక్కడుంటారు సార్ మీరు? మేము హిమాలయాలు ఉంటాం. పొద్దుముకులు ఆడేపోతుంటారా? వస్తుంటాం పోతుంటాం. నడిచిపోతారా స్వామి? భగవంతుడు మాకు భగవంతుడు స్వరూపుడు మాలోనే ఉంటాడు కాబట్టి మేము పోతుంటాం. ఆంజనేయ స్వామి యొక్క మహిమ ఎక్కువ ఉంది కాబట్టి గాలిలో తేలిపోతా ఉంటాడు. అందుకోసం ఉన్నాడు అట్లా ఆ విధంగా ఉండ పౌరులే. చెప్పండి ఏమన్నా మిషన్ గిషన్ పెడతారా ముక్కపోతావా పైకి? ఏమంటారు అట్ట మాట్లాడతారు? నాకు చెడిపోతుంది, నా బుర్ర చెడిపోతుంది. రాసామి
ఏమైంది ఆయనకి ఏదో వాస్తు లోపము అయినట్టుంది, అందుకోసం మీకు చెప్తాడు ఇప్పుడు. చెప్పండి స్వామి, ఏమైంది స్వామి? స్వామి మంచిది నాయనా, మంచిది. ఎవరికి? సరే బాలక, ఏమైంది స్వామి? కొంచెం ఆగండి నాయనా. పైలకి ఏమో పూనకం వచ్చినట్టు. ఏం డాన్స్ ఆడుతున్నారు స్వామి? స్వామికి అప్పుడప్పుడు వాస్తు లోపం వచ్చినప్పుడు డాన్సులు చేస్తాడు, స్వామి బాగున్నప్పుడు చేస్తా ఉంటాడు. స్వామి చెప్పు మరి ఊరుకుండాలంట. వాయబ్బా, అదే స్వామికి లోపల మనసులోకి వచ్చింది, మీ యొక్క ప్లాట్ లో వచ్చేసి అన్ని మంచివే ఉండవంట, కాబట్టి మీరేమి ఏమంటారు బాధపడాల్సిన అవసరం లేదు అని స్వామి చెప్తున్నాడు. ఒకసారి స్వామి చెప్తే అంటే బాగున్నప్పుడు డాన్స్ చేస్తుంటాడు మా స్వామి. ఇదే కదా మీ ప్లాట్? స్వామి ఇది హాల్ చేసుకోండి. అదే స్వామి, ఇది హాల్ చేసుకోండి. ఇక్కడ మంచి స్వామి, దీన్ని హాల్ చేసుకోండి. హాలు ఇక్కడ పాలు తీసి 4 బీరు బాటళ్ళు, 4 ఐస్ లో పెట్టినట్టు అవి కూడా తీసుకొచ్చి గుంతలో పెట్టి మూత మూసి స్లాబ్ వేయండి. స్లాబ్ వేసిన తర్వాత మీకు చల్లంటి నిద్ర వస్తుంది. కుటుంబం అంతా మీ ఇల్లంతా చల్లగా ఉండిపోతుంది జీవితాంతం. చెప్పండి. ఏదో పాదులు తీస్తే నవధాన్యాలు ఏంగా చూసాం కానీ అవునైనా ఇది వాస్తు బ్రహ్మ చిదంబరం కాబట్టి ఈయన ప్రకారం మీరు ఏం చేయాలంటే చల్లటి బీర్లు గుంత తీసి దానిలో వేసి పూడ్చి దాని మీద మంచం వేసుకొని మీరు పడుకుంటే రేపొద్దున చల్లగా హాయిగా నిద్ర వస్తుంది. అవసరం లేదు, వచ్చే వాళ్ళు పోయేలు అంతే కదా, అంతే పోయేవాళ్ళు కొట్లాడకుండా చల్లగా ఉంటది. చిదంబరం స్వామి బాధలకు వచ్చినాడు పెట్టాలనుకుంటున్నాం మేము కూడా. ఇది స్వామి కరెక్టే, ఇది కరెక్ట్ చెప్పినారు. మనం ముందే ఐడియా వేసినామన్నా. ఇది హాల్, ఆయన మహిమ. ఇది కిచెన్. సరే స్వామి, ఏమి ఇక్కడ 4 కేసులు రమ్ము బాటలు తెచ్చి అక్కడ గుంత తీసి అక్కడ బూల్చండి నాయన. ఏమంటే ఎందుకు స్వామి? హీటు కదా. ఏం లేదు స్వామి, అగ్ని కదా. ఆయన చెప్పేది ఏమిటంటే ఈ నైరుతులు వచ్చేసి నైరుతిలో అక్కడ చల్లగా బీర్లు పెట్టేది చెప్పినాడు ఆల్రెడీ. చల్లగా ఉంటది. ఇక్కడ కిచెన్ కదా, కిచెన్ లో వచ్చేసి ఎప్పుడు వేడిగా ఉండాలి కాబట్టి ఒక కేసు లేదా 4 కేసులు రమ్ము తీసుకొచ్చి గుంత తీసి దానిలో పెట్టి కూర్చోండి. అది ఎప్పుడు వేడిగా ఉంటుంది. అగ్గిపుల్ల ఇట్లా గీస్తే అయిపోయింది. నాకు ఒక డౌట్ అప్పుడు, అయితే మేము గ్యాస్ పెట్టుకునాల్సిన అవసరం లేదా స్వామి? అవసరం లేదు. అదే చెప్తే కదా వాస్తు బ్రహ్మ చిదంబరం ఊరికి ఇట్లా అంటే అంటుకుంటుంది స్వామి. అంతా చెప్తాడు చూడండి. అంటుకుంటది అంటే ఇంట్లో మాత్రం వరకు మాత్రం వెలుగుతారు. అంటే మీరు మన పరిసరా స్వామి అట్ట పోయి వరకు మాత్రం వెలుగుతుంది. మేము చెప్పినట్టు చేయండి. ప్రశ్నలు చేయొద్దండి. చెప్పినా కదా ఈ స్వామి పేరు వచ్చేసి వాస్తు బ్రహ్మ చిదంబరం. జీవితం సరే స్వామి. వాస్తు బ్రహ్మ చిదంబరం. ఆహా చూడండి, కండ్లు లేవా స్వామికి? కండ్లకి ఈ మధ్యనే ఏమలం వెళ్ళినప్పుడు పెట్టుకోలే స్వామి, చూడలేకపోతున్నాము. పెట్టుకోసామే. అబ్బా ఏమన్నావు స్వామి నువ్వు? స్వామి బెడ్రూమ్ స్వామి. ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ స్వామి. ఇంతకు ముందు స్వామి హాల్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది. హాల్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది. ఇక్కడ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. ఇక్కడ మంచి బెడ్రూమ్ లో ఒక 10 గాని ఎంతమంది ఉంటే అంతమంది నాకౌట్ బీర్లు గుంత తీసి మీరు పండుకోవడానికి చల్లగా ఉంటది. అక్కడ ఎంతమంది నిద్రించవచ్చు. స్వామి యొక్క వివరణ ఏమంటే ఇప్పుడు హాల్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, ఇప్పుడు బెడ్రూమ్ కదా. బెడ్రూమ్ లో వచ్చేసి దాదాపుగా అంటే మనం ఎంతమంది పండుకుంటాము? ఒక 2, 3, 4 కేసులు వచ్చేసి కింగ్ ఫిషర్ గాని, నాకౌట్ గాని, భూమ్ గాని
బీర్లు పెట్టినారంటే రాత్రికి బంబం అయిపోయి బంగారు లెక్క నిద్రపోతారు స్వామి. సరే స్వామి మంచి సమస్య కంటే స్వామి. కాదు స్వామి నాకు ఒక డౌట్, అది ఏమన్నా తాగాలంటే చెప్పాకయ్యా అటువంటి మాటలు మాట్లాడుతూ స్వామి తప్పైంది స్వామి, స్వామి తప్పైంది స్వామి, ప్రశ్నించొద్దు వాళ్ళని. స్వామి తప్పైంది స్వామి. నాకు ఎక్కువ అవుతుంది బాధ అంటే చెప్పకుండా వెళ్ళిపోతాడు. తప్పైంది స్వామి. సరేలే స్వామి. స్వామి మా తమ్ముని తరపున నేను క్షమాపణ కోరుతాను. తప్పైంది. పూజ గది అన్న చూపించండి స్వామి. సరే పద. పూజ గది, పూజ గది మాస్టర్ బెడ్రూమ్ వద్దా మనకి? మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో యా బ్రాండ్ పెట్టాలా? చూపిస్తా, అది కూడా చూపిస్తా. చూపిస్తావు స్వామి. మాస్టర్ బెడ్రూమ్ లో ఒక 5 కళ్ళు సీసాలు తీసుకొచ్చి పెట్టాలా? కళ్ళు చూడ మీరు పోయి చెప్పకూడదు మీరు. స్వామి ఏం చెప్తున్నాడు అంటే వినండి, మీరు వినండి. ఏం లేదు, కళ్ళు సీసాలు తాడి చెట్టు గాని ఈత చెట్టు ఈ వనం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఆ కళ్ళు తెచ్చుకున్నారనుకో, 4 బాటల్లో తీసుకొచ్చి గుంత ఏమంటారు తీసి దానిలో పెట్టి బాగా పూడ్చి తర్వాత ఏమంటారు దాని పేరు దీపం అన్ని పెట్టి బాగా మంచి వాసన ఇచ్చారనుకో, మీరు బంగారులక రాత్రి ఆ వాసనతోని మా తమ్ముని తప్పైంది స్వామి. నేనేమంటున్నా మీరు ఏమి శబ్దం చేయదండి. మా వాడు చెప్తున్నాడు, వివరిస్తున్నాడు. చెప్పునైనా నిదానం ప్లీజ్, నిదానం. ఇచ్చేది నేనే డబ్బులు మారినా కాదు, నువ్వు నా మీద సీరియస్ అయితే అది కూడా నువ్వే మాట్లాడుతున్నావు ఎక్కువ. ఆయన బాగున్నాడు, బాగా అంతా వింటున్నాడు. అయిపోయింది ఇంకా మొత్తం మనం ఎంత చెప్పిన పూజ గది అడగండి, చెప్పాలా స్వామి? అడగొచ్చలేదు, కొడతాడా? లేదు కొట్టాలండి, చెప్పండి, అడగండి. ఇది చెంబట్టుకనా? మీరు తీసుకెళ్ళి మీరు మిద్దె మీదకి ఎక్కండి. పైన మిద్దె మీదకి ఎక్కి 4 మూలలకి కూర్చోండి. నేను రోజు ఒక మూలకు. కాదు ఇంటి పక్కన వాళ్ళంతా మా చెప్పకూడదు, ఇంక చూసాక ఏం కాదు. స్వామి ఇంత వరకు బాగుంది, బీర్ సీసాలనే రమ్ సీసాలనే, ఇదేంది మిద్దె పైన ఎత్తుకోమంటాడు. నేను వివరిస్తా నువ్వే. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, సావధానంగా వినండి. ఆయన ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు 4 వైపులు ఒక్కొక్క రూమ్ గురించి సీసాలు బీర్లు అన్ని చెప్పినాడు కదా. ఇప్పుడు ఏంటంటే పైన కూడా 4 వైపులు కట్టుకొని పైన కూర్చుంటే కింద మీ భార్యలు ఉంటారు కదా, వాళ్ళు ఎత్తేస్తారు. ఇదేం తమ్ముడు చెప్తో కొడతారు సార్ వాళ్ళు. మీరు గట్టిగా అనుమతండి నాయన. నేను చెప్పినట్టు మా వాడు చెప్పినట్టు వినండి. నువ్వు ఇంట్లో పెడతారా? బెడ్రూమ్ లో 4 కోట్లు పెట్టమంటారా? 1 రూమ్ లో రమ్ సీసాలు పెట్టమంటారా? నేల లెక్క ఈ స్వామికి మళ్ళీ 25,000 20,000 ఇవ్వాలా? మళ్ళీ బాత్రూమ్ పైన ఏంటంటే కింద పడతావంట, అది మా భార్యలు ఎత్తేయాలంట. ఇదే ఏం స్వామి మంచి కాల ఇట్లా వాళ్ళు శాస్త్రం పట్టుకోపోయి ఇల్లు గడుపుకొని అన్ని నాశనం అయిపోవాలా. బాగా పట్టుకొచ్చానా? పట్టుకొని వస్తున్నాను.